వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. లోపాముద్రా విద్యకు మరొక అర్థం చెప్తున్నారు. విద్యా తృతీయ ఖండేన కుర్యాత్ సర్వోపచారకాన్. ఇది కొంచెం శ్రీ విద్యా రహస్య భాష్యం. ఇది కొందరికి పనికొస్తుంది. త్రికూటముల్లో తృతీయ ఖండేన కేవలం 3వ ఖండంతో మాత్రమే ఉపాసన చేస్తే దాన్ని లోపాముద్రా విద్య అంటారు అని ఒక విషయం చెప్పారు. ఎందుకంటే మొదటి 2 ఖండములు ధర్మార్థ కామములు కదా, 3వది కేవలం మోక్షం. అందుకు ఆ విద్యని లోపాముద్ర అన్నది అంత గొప్ప విద్యగా ఒక నిర్వచనం ఉంది. దీనికి ఎక్కువ వ్యాఖ్యానం అవసరం లేదు, తదుపాసకులకు గ్రాహ్యం ఇది. అందుకు లోపాముద్రార్చిత లీలాక్లుప్త బ్రహ్మాండ మండల. లోపాముద్రార్చిత లీలా క్లుప్త బ్రహ్మాండ మండల కాదండి, లోపాముద్రార్చిత లీలాక్లుప్త బ్రహ్మాండ మండల. క్లుప్త అంటే సమకూర్చుట, ఒక పద్ధతిలో పెట్టుట, అంతేగాని ముతకొట్టడం కాదు. ఇక్కడ క్లుప్తము అంటే అన్ని చక్కగా అమర్చుట, అది క్లుప్తం. ఆవిడ బ్రహ్మాండ మండలాలన్నీ సొరుగుల్లో పెట్టండి, భలే పెట్టిందండి. ఇంట్లో అమ్మ భలే పెడుతుంది కదా పాత్రలు వస్తువులు అన్నీ కూడా వాడకానికి. అలా ఈ తల్లి ఈ జగత్తునంతని భలే సవరించిందిట. అయితే మనం ఇల్లు సవరించడానికి నానా ఆయాసపడిపోతాం, కానీ ఈవిడ బ్రహ్మాండ మండలం సవరించడం లీలగా చేస్తుందిట. లీలయ అంటే అనాయాసేనా, ఇది ఒకటి అర్థంట. ఏమాత్రం ఆయాసం లేకుండా హాయిగా బ్రహ్మాండములన్నీ భలేగా సవరిస్తుందిట. ఎంత కష్టమండి పని ఎవరికి, మనకి. ఆ తల్లికి అనంతకోటి బ్రహ్మాండాలను కూడా ఆర్డర్లో పెడుతుంది. సవరించటం అంటే బిందె మీద బిందె పెట్టడం కాదు, సవరించడం మనకు సిస్టమేటిక్ ఆర్డర్లో నడపడం, అది క్లుప్త అనేది. ఎప్పుడు దేన్ని వ్యక్తం చేయాలి, ఎంతకాలం నడపాలి, ఇంతమంది కోట్ల కొలదున్న జీవులకి ఎప్పుడు ఎక్కడ ఏమిటి ఎలా అందించాలి, ఇదంతా చేయాలంటే అదే క్లుప్తత. ఇదంతా చేయగలిగేటువంటి తల్లి. కొందరు క్లుప్తంగా చెప్పండి అంటే బ్రీఫ్గా చెప్పండి అని అర్థంలో వాడతారు. క్లుప్తం అంటే అది కాదు, అంతా ఒక దగ్గరికి కుదురుగా మాకు బోధపడేటట్టు చెప్పండి అని అర్థం. అది నిజంగా వాడు క్లుప్తంగా చెప్తే భరించలేం. లీలాక్లుప్త బ్రహ్మాండ మండల, ఒక లీలగా ఈ బ్రహ్మాండ మండలం అంతటినీ సమకూర్చి నడిపించే తల్లి. అందుకే స్వేచ్ఛయా స్వభిత్తో విశ్వం ఉన్మీలయతేతి అని శక్తితత్తుని చెప్తున్నది. అంటే తన యొక్క లీలతో తన శక్తి యందు ఈ లోకాన్ని ప్రతిఫలింపజేస్తున్నది. ప్రతిఫలింప అని ఎందుకన్నాము అనేది వేదాంత పరిభాష అంతే. లోకవత్తు లీలా కైవల్యమని బ్రహ్మసూత్రములు చెప్తున్నాయి కదా. ఈ లోకమంతా ఒక లీలా. లీలా అంటే అర్థం నువ్వు అర్థం చెప్పలేనిది. లీల అంటే అర్థం ఏంటి, అర్థం చెప్పలేనిది అంటే అర్థం ఏంటి. పరమాత్మ ఎందుకు చేశాడు అది నీకు తెలియదు. అది ఆయన ఎందుకు చేశాడు నీకు ఎలా తెలుస్తుంది. చిన్నపిల్లలకి తల్లిదండ్రులు ఎందుకేం చేస్తున్నారు వాళ్ళకి అర్థం కాదు, అవునా లేదా. నాన్న నువ్వు ఎందుకు ఇలా చేసావు అని అడుగుతూ ఉంటే వాళ్ళు నీకు అనవసరం రా, నేను మరి అనరండి. ఎందుకు అంటారు అలాగా, నీకు ఇంకా దానికి తగ్గ మెచ్యూరిటీ రాలేదు ఊరుకో అని చెప్పడమే కదా. వీడికంటే వయస్సులో పెద్ద అయినటువంటి తల్లిదండ్రులు ఎందుకు ఏ పని చేశారో వీడికి అర్థం కాదే. అలాంటిది అన్ని విధాలా పెద్దవాడైన పరమాత్మ ఎందుకేం చేశాడో మనకి అర్థమవుతుందా. ఇది ఒక్కటి ఆలోచిస్తే చాలు. కానీ క్వశ్చన్స్ మాత్రం భలే వేస్తుంటారు చిన్నపిల్లల్లాగా. ఏమని, ఇంత ప్రపంచం ఎందుకు చేయాలి, అసలు పోనీ ఏదో మన కర్మ కొద్దీ మనం దుఃఖం అనుభవిస్తున్నాం సరే, అసలు పాపమంటూ పుణ్యమంటూ చేస్తే ఈ జన్మ వచ్చింది, కానీ మొట్టమొదటి జన్మ ఏ పాపం పుణ్యం లేకున్నప్పుడు ఎలా వచ్చింది, ఈ ప్రశ్నలన్నీ వేస్తూ ఉంటాం. ఇది ఇలాంటి వేసే కంటే ఆయన ఉపాసన చేసి బాగుపడడం చాలా సులభంట. ఈ వెతకడం ఎలాంటిదంటే, అయ్యా ఇప్పుడు విత్తనాలు వేస్తే చెట్టు వచ్చింది చాలా సంతోషం, కానీ ఆ విత్తనపు చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది అనే దానికి ఎలా సమాధానం చెప్పలేవో ఈశ్వర కృత్యములు నీకు అర్థం కావు. నమస్కారం చేసుకో, ఇది తెలుసుకో. అందుకే లీలా అంటే నీ బుద్ధితో అర్థం చేసుకోలేని ఈశ్వర కృత్యము. అది ఇందాక అనాయాసేన అని చెప్పాం, ఇప్పుడు ఈ అర్థంలో చెప్తున్నాం. ఇక్కడ ఆ అనాయాసంగా ఆవిడ చేసే పని తెలుసుకోవాలంటే మనకు ఆయాసం, ఇది తెలుసుకోవాల్సింది. ఆవిడకి అనాయాసం, మనకు మహాయాసం. అందుకే ఇక్కడ ఆ తల్లి లీలాక్లుప్త బ్రహ్మాండ, అందుకే అనిర్వచనీయ శక్తి అని అర్థంట దీనికి. ఇలా అని నిర్దేశించలేని శక్తి. అందుకే ఆ శక్తి యొక్క స్వరూపాన్ని తర్వాత ఆవిష్కరిస్తున్నారు. అదృశ్య దృశ్యరహిత విజ్ఞాత్రి వేద్యవర్జిత. ఈ వాక్యములు చాలా బరువైనవండి. ఇందాక మనం చెప్పుకున్నటువంటి అపరిచ్ఛేద్య అమేయాత్మ అంత బరువిది. అదృశ్య ఆవిడ కనబడదు చెప్పేశారు ఇక్కడ. ఎంత వర్ణించి 649వ నామం దగ్గర కనబడదు అని చెప్పడం ఏంటండి బాబు.
మరి ఇప్పుడు చెప్పిందంతా ఏమిటి? కనబడదని చెప్పడానికి ఇంత చెప్పామని. ఆవిడ కనబడదు. కనబడితే మనలాంటిదే అవుతుంది. అదొకటి ఒకటి తెలుసుకోవాల్సింది. నీకు కనబడేది నీలాంటిదే. నీలాంటిది అయితే నీలాగే పుట్టి, నీలాగే చచ్చి, నీలాగే పోయేది. అదా మనం పట్టుకోవాల్సింది. పట్టుకోవాల్సింది ఏమిటి? చావు పుట్టుకులు లేని శాశ్వత వస్తువుని. అందుకు శాశ్వతమైనది అశాశ్వతానికి ఎక్కడ గోచరిస్తుందండి? ఆవిడ అదృశ్య, కనబడదు. ఇది చూపిస్తున్నారు. దృశ్యరహిత. తర్వాత మాట ఇక్కడ దృశ్యము లేనిది. ఈ రెండు చాలా చిత్రమైనది. దీనికి కన్ఫ్యూజన్ చేసి గట్టిగా చెప్పకుండా క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేసుకుందాం. ఎందుకంటే అంశములు 5 చెప్పుకున్నాం. అస్థి భాతి ప్రియం నామం రూపం. అంతే కదా. నామం రూపం ప్రపంచ లక్షణం. పరమాత్మ యొక్క స్వరూపం అస్థి భాతి ప్రియం. గుర్తుంది కదా. అస్థి భాతి ప్రియం నామం రూపం. నీ లోపలున్న చైతన్యం అస్థి భాతి ప్రియం. నీ శరీరము నామం రూపం. అంతే కదా. ఇప్పుడు మనది ఎలాగో ప్రపంచమంతా అలాగా. కనబడుతున్నదంతా ఏమిటి మనకి? నామరూపాలు. లోపల అస్థిభాతి ప్రియం ఉంది. ఎప్పుడైనా కనబడిందా? అది లోపల ఉంది. అది అస్థిభాతి ప్రియం అదృశ్య. అది తెలియాలంటే నువ్వేం చేయాలి? దృశ్యాన్ని తీసేయి. దృష్టిలో దృశ్యరహిత, నామరూపరహితమే దృశ్యరహిత. నామరూపాలు తీసేస్తే మిగిలిన అస్థిభాతి ప్రియమే అదృశ్య. నామరూపరహితం గనక దృశ్యరహిత. అంత చక్కగా అదృశ్య దృశ్యరహిత. ఎంత తేటగా చెప్పారో. తేటపడిందా? చాలా సంతోషం. అదృశ్య దృశ్యరహిత ఇది వివరిస్తున్నారు. అందుకే నిర్గుణ దుర్గమా శక్తి. అమ్మవారు శక్తి నిర్గుణ దుర్గమ. ఇక్కడ వచ్చింది మళ్ళీ దుర్గమ. నిర్గుణమైనది ఎప్పుడు దుర్గమమే. అంత తేలిగ్గా దొరకదు. ఎందుకంటే నామరూపాలు అయితే అర్థమైపోతాయి. అమ్మవారి రూపం ఎలా ఉంది అంటే ఆహా చెప్తూ ఉంటే కళ్ళకు కట్టిందండి అని. కానీ ఆవిడ అస్థిభాతి ప్రియం అపరిచ్ఛేద్య అమేయాత్మ అంటే కళ్ళకు కట్టింది లేదు. అందుకు నామరూపాలుగా నీకు కనబడుతున్న ఆవిడ అసలు స్వరూపం ఏమిటి? అస్థిభాతి ప్రియం. అందుకే నామరూపములు ఆవిడికి లేవండి. నామరూపాలు ఆవిడ వల్ల కల్పించబడిన ప్రపంచానికి ఉన్నాయి. ఆవిడ వల్ల నామరూపాలు ఉన్నాయి, ఆవిడికి నామరూపాలు లేవు. ఇది తెలుసుకోవాల్సింది. ఆవిడికి నామరూపాలు లేవు. అది అదృశ్య దృశ్యరహిత అని అర్థం. ఎప్పుడైతే దృశ్య వస్తువు వచ్చిందో జడమే. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు. దృక్కు దృశ్య వివేచన మొత్తం చూపించాడు. దృశ్యం జడం, దృక్కు చైతన్యం. ఇది ఒక్కడ ఆలోచించుకుంటే చాలు. దృక్కు అంటే చూచేది, దృశ్యం అంటే చూడబడేది. నువ్వు దేన్ని చూస్తున్నావో అదంతా జడమే. ఇది గొప్పగా చెప్పాడు ఇక్కడ. మరి దృక్కేది? దేని వల్ల చూస్తున్నావో అది దృక్. అయిపోయింది తేడా. దేనివల్ల ఈ ప్రపంచాన్ని చూస్తున్నావు? చైతన్యం వల్ల. దాన్ని చూసామా? ఆ మాటకు వస్తే కన్నుతో చూస్తున్నాం కానీ కన్నును చూసామా? ఇది ఒక్కటే తెలిసిపోతుంది. ఉదాహరణకి కన్నుతో చూస్తున్నప్పుడు కన్నునే చూడట్లేదే. చైతన్యంతో ప్రపంచాన్ని చూస్తున్నాం, చైతన్యాన్ని చూడలేకపోతున్నాం. అమ్మ సర్వ చైతన్య రూపాం తాం గనక కనబడే జగత్తు జడము. అది ఆ జడము అమ్మకి లేదు. అది దృశ్యరహిత. అది చెప్పడం ఇక్కడ. అందుకే అదృశ్య దృశ్యరహిత. విజ్ఞాత్రి వేద్యవర్జిత. సంబోధన చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడాత్మ ఇలా కూర్చారండి ఇక్కడ. విజ్ఞాత్రి వేద్యవర్జిత. ఆవిడకి తెలియంది లేదు, ఆవిడ తెలుసుకోవలసింది లేదు. విజ్ఞాత్రి వేద్యవర్జిత. విజ్ఞాత్రి అంటే ఆవిడ అన్నీ తెలుసుకుంటోందిట, ఆవిడ తెలుసుకోవాల్సింది ఏదీ లేదుట. ఇందాక చెప్పినది ఇంకా స్పష్టమైపోతుంది. అందుకే యస్య విజ్ఞాన మాత్రేణ సర్వం విజ్ఞాతం భవతి ఉపనిషత్తు చెప్తాంది. అరే విజ్ఞాతారం, అన్నిటినీ తెలుసుకునేదాన్ని దేంతో తెలుసుకుంటావయ్యా అన్నాడు. ఒకటే ప్రశ్న. చూడండి, ఆలోచించండి. అన్నిటినీ తెలుసుకునేదాన్ని నువ్వు దేంతో తెలుసుకుంటావు? ఇదే మనం అనేక మార్లు చెప్పుకున్నాం త్రిపుర రహస్యంలోని మాట. పరమాత్మను తెలుసుకోగలమా? తెలుసుకోలేవు అన్నాడు. మరి లేకపోతే మీ ఉపన్యాసం ఎందుకండి? ఒక్క మాట తెలుసుకో అన్నట్ట. ఏమిటంటే అన్నీ దేనివల్ల తెలుసుకుంటున్నావో అదే పరమాత్మను తెలుసుకో అన్నట్ట. ఇంకా నువ్వు ఆలోచించుకో. అన్నీ చెప్పేయాలా? నీ ఆలోచనకి భగవంతుడు ఇవ్వలే, అన్నీ రాసిపెట్టి ఎలా మాస్టర్ లెక్క చెప్తే మీరే చేసి చేయండి అన్నట్టు. ఎవడు అలా ఉంది ప్రారంభం. వీడు నేర్చుకుని చెయ్యొద్దండి, ఆలోచించాలి. అలా ఆలోచిస్తే విజ్ఞాత్రి వేద్యవర్జిత. అద్భుతం. ఆవిడ అన్నిటి తెలుసుకుంటుంది. ఆవిడకి తెలియవలసింది ఏమీ లేదు. ఆవిడకి ఎప్పుడైనా మనం ఒక వస్తువుని తెలుసుకుంటున్నాము అంటే మనం వేరు, ఆ వస్తువు వేరు గనక మనం తెలుసుకుంటున్నాం. అన్నీ ఆవిడే అయినప్పుడు ఆవిడ ఏం తెలుసుకోవాలండి ఇక్కడ? ఆవిడకి అన్యం మరొకటి ఉన్నదా? మరొక ద్వితీయం ఉన్నదా ఆవిడికి? ఆవిడ అద్వితీయ ఆవిడ. అందుకు అన్నీ ఆవిడ తెలుసుకుంటోంది. ఆవిడనెవరు తెలుసుకోలేరు. ధ్యానగమ్య అయిన వాళ్ళు మాత్రమే ధ్యానంతో తెలుసుకోగలుగుతున్నారు. ఆవిడ తెలుసుకోవాల్సిన వస్తువేం లేదు. అమ్మ నీకు సైన్స్ తెలుసా అని అడగక్కర్లే, ఆవిడకి తెలియదు ఏమీ లేదు. కొందరు అంటూ ఉంటారు ఆ రోజుల్లో అయితే మన వాళ్ళకి అంత తెలియదండి అని. ఆ రోజుల్లో అమ్మవారికి ఇవేవి తెలియవా? ఆవిడకి అన్నీ తెలుసు. అందుకే వేద్యవర్జిత, తెలుసుకోవలసినది లేని తల్లి ఆవిడే జ్ఞానరూపిణి. అదే జ్ఞానదా జ్ఞాన విగ్రహ అనే దాని వ్యాఖ్యానం ఇదంతా కూడా. జ్ఞానం అంటే ఏమిటో చెప్తున్నారు. అదృశ్య
దృశ్యరహిత, విజ్ఞాత్రి, వేద్యవర్జిత. మననం చేసుకుంటే సంపూర్ణ ఉపనిషత్ జ్ఞానం ఇందులో వివరిస్తున్నారు. ఇలా మనకి అదృశ్యాదృశ్యరహిత అంటే స్పష్టమైపోయింది కదా. కనుక నామరూపములు దృశ్యములు, సచ్చిదానందం అదృశ్యం. ఇది ఒక్కసారి వివరణ కావలసిన వాళ్ళ కోసం పనికొస్తుంది. ఎందుకంటే వేదాంతం ఒక్కసారి చెప్పి ఊరుకోకూడదట, నొక్కి చెప్పాలట. వేదాంతం ఒక్కసారి చెప్పి ఊరుకోకూడదట, నొక్కి చెప్పాలట. ఇది ఎలాంటిదంటే ఒక చెట్టు వేసాకో, ఒక రాట పాతేకో మట్టి పెట్టి ఒకసారి కొడతంట. ఇప్పుడు మట్టి పెట్టో మరొకసారి కొడదాం, కొడితే నాటుకుంటుంది. అదృశ్య దృశ్యరహిత. ఇప్పుడు ప్రపంచమంతా కనబడుతుంది కదా, ఇదంతా దృశ్యం, అందరికి కనబడుతుంది. కనబడనిది ఏది? దీని లోపల ఉన్న చైతన్యం. దాని స్వరూపం ఏమిటి? అస్థి భాతి ప్రియం, సత్ చిత్ ఆనందం. ఇది అదృశ్యం. అది తెలియాలంటే నువ్వేం చేయాలి? ఈ నామరూపాలకు అతీతంగా చూడగలగాలి. కనుక దృశ్యరహిత అని అర్థం ఏంటంటే నామరూపమైన జగత్తుకి అతీతముగా ఉన్నది. ఈ నామరూపాలు వదిలితే కానీ అస్థిభాతి ప్రియం తెలియదు. అదే మనం చెప్పుకున్న అస్థి భాతి ప్రియం నామం రూపం. నామరూపాలు తీసి చూడు, అస్థిభాతి ప్రియం తెలుస్తుంది. ఇదేగా చిన్ముద్ర అంతా కూడా. అందుకు దృశ్యరహిత అన్నప్పుడు ఇది, అదృశ్య అన్నప్పుడు ఇది. ఇది గ్రహించుకోవాల్సినది. అదే విజ్ఞాత్రి. అది లోపల ఉండడం వల్లే నువ్వు అన్నీ తెలుసుకోగలుగుతున్నావు. ఆ చైతన్యం ఏది తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అది వేద్యవర్జిత అని స్పష్టమైపోయింది. ఇప్పుడు చూపిస్తున్నారు యోగిని, యోగద, యోగ్య, యోగానంద, యుగంధర. ఏమి అందమైన కూర్పండి. ఈ యోగిని, యోగద, యోగ్య చూద్దాం. ఇందులో ఉన్న అందం యోగిని, యోగద, యోగ్య. ఇప్పుడు మామూలుగా యోగిని అంటే పరిపూర్ణురాలు, ఇది అర్థం. వాడు మహాయోగండి అంటే అర్థం ఏంటి? జ్ఞాని. జ్ఞానం అంటే పరిపూర్ణం. కానీ యోగిని అంటే పరిపూర్ణురాలు. ఎందుకంటే ఆవిడ విజ్ఞాత్రి వేద్యవర్జిత కనుక యోగిని, పరిపూర్ణురాలు. ఇదే తెలిపోయింది. అయితే ఆ పరిపూర్ణమైన జ్ఞానం ఆవిడే ఎవరికైనా ఇస్తుంది. అందుకే యోగదా అన్నారు ఇక్కడ. ఆవిడిచ్చిన జ్ఞానం ఎవరు? ఆవిడే. ఇంకెంత విన్నాక ఇంకేం తెలియదు. జ్ఞానం వేరు, ఆవిడ వేరు కాదనే చెప్తున్నాం కదా. అందుకు జ్ఞానం ఆవిడే. కనుక ఆవిడ యోగ్య. యోగ్య అంటే పొందవలసినది. యోగ్య అంటే పొందవలసినది. యోగిని అంటే జ్ఞానరూపిణి. యోగద యోగమును ఇచ్చున్నది. యోగ్య అదే పొందవలసినది. మనం పొందవలసింది ఎవరిని? అమ్మవారిని. అమ్మవారు ఎవరు? జ్ఞానరూపిణి. కనుక ఆవిడే యోగ్యురాలు. యోగ్యురాలు అంటే పొందదగినది. ఇది దీని యొక్క అర్థం. యోగిని, యోగద, యోగ్య. ఇప్పుడు మరొక అర్థంలోకి ప్రవేశించాలి మనకి. ఇక్కడ యోగిని, యోగద, యోగ్య అనేటువంటిది ఇప్పుడు అర్థం చేసుకోవాలి. యోగిని అంటే యోగం అనగా ముందు తెలుసుకోవాలి. యోగము అంటే ఈ తల్లి యోగ రూపిణితో ప్రపంచమంతా నడుపుతుందట. అప్పుడు మనకి యోగేశ్వరుడు అంటే అర్థమవుతుందండి. ఇది సరిగ్గా మనకి విష్ణు శాస్త్రంలో వస్తున్నది. యోగో యోగ విదాంనేత ప్రధాన పురుషేశ్వర. అక్కడుంది యోగ శబ్దం. ఆ యోగం అర్థమైతే ఇక్కడ యోగిని, యోగద, యోగ్య అర్థమైపోతుంది. పరిశీలిద్దాం. యోగిని అనేది ప్రపంచంలో వ్యాపించిన అమ్మవారి శక్తి. ఎలా పనిచేస్తుంది చూడండి. యోగము అంటే కలుపుట, ఒక రెండింటిని కలుపుతూ ఉంటుంది. సృష్టిలో అన్ని రెండేసి కలుసుకుంటూ వెళుతుంటాయట. ఉదాహరణకి కన్నుంది, దానికి ఎదురుగా చూడ్డానికి ఒక వస్తువు ఉంది. ఆ చూడ్డానికి ఒక వస్తువు, ఈ కన్ను, ఈ రెండిటికి సంబంధం ఎవరు? ఆలోచించండి. అక్కడ వస్తువు ఉన్నా ఈ కంటితో నువ్వు చూసావు కదా, ఈ కంటితో వస్తువు నువ్వు అనుభవిస్తున్నావు. అనుభవిస్తున్నాను అనుకునేటువంటి జీవుడే యోగిని అంటే. అంటే అతడు ఆ వస్తువుతో యోగం పొందుతున్నాడు జీవుడు. ఇది తెలిసింది కదా. ఇది యోగిని. ఇప్పుడు యోగము అంటే ఏమిటో చూడాలి, యోగ్య అంటే ఏమిటో చూడాలి. ఇప్పుడు ఫలానా ఆహార పదార్థం చూసాం, అది తింటే మనం జీవిస్తాం, అది రుచిగా ఉంటుంది, ఆనందం కలిగిస్తుంది, సంతోషం. అది లభించాలా? కనుక ఇక్కడ అనుభవించే జీవుడికి అనుభవించవలసిన పదార్థం వచ్చిందా లేదా? ఎవరు సమకూర్చారు? ఇది ఆలోచించండి. ఇక్కడ ఎవరు సమకూర్చారు? ఇప్పుడు మనకు ఆకలేసింది, ఇప్పుడు మనకి ఒక యోగ్యం కావాలి. ఆకలేసినప్పుడు యోగ్యమైందేది? ఇప్పుడు యోగ్యము అంటే అనుభవించదగినది, పొందదగినది అని అర్థం చెప్పాం కదా. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళాలి. కనుక ఆకలి వేసినప్పుడు ఆహారం యోగ్యము. ఇప్పుడు ఆకలి అనే దానితోనే ఆహారాన్ని అనుభవిస్తున్నవాడెవడు? జీవుడు కదా. చాలా స్పష్టమైపోతుంది. కనుక జీవుడికి అప్పుడు అనుభవం కావలసి వచ్చింది. అనుభవం కావలసి వచ్చినప్పుడు పదార్థం ఇచ్చింది ఎవరు? అది ఆ అనుభవించగలిగే యొక్క శక్తికి అనుభవించవలసిన పదార్థాన్ని యోగం చేసింది ఎవరు? కలిపినది ఎవరు? ఆవిడే యోగద. యోగద. కనుక యోగిని అంటే జీవుడు, యోగద అంటే అనుసంధానము, యోగ్యము అంటే అనుభవించవలసిన వస్తువు. అనుభవించవలసిన వస్తువు అంటే మనకు అన్నం తొందరగా అర్థమవుతుందని చెప్పేనే కానీ మిగిలినవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు. ఒక దృశ్యము భోగ్యము, కన్ను దాన్ని భోక్త, ఈ రెండిటికి కలయిక భోగము. అంతే కదా. అందుకు భోక్త, భోగ్యము, భోగము
ఇలా అన్నిటికీ. భోక్త అంటే అనుభవించువాడు, భోగము అంటే అనుభవించుట, భోగ్యము అంటే అనుభవించునది. ఇది ఇక్కడ మీరు తీసుకోండి, అన్నిటికీ ఇంకా అన్వయించుకోబడుతూ ఉంటుంది మీకు. అన్నము భోగ్యము, తర్వాత భోక్త జీవుడు, అన్నము తినుట అనేటువంటిది భోగము. ఇలా మనం అనుభవిస్తూ ఉంటే ఈ జీవితంలో మనం అనుభవించేవి ఎన్నైతే ఉన్నాయో అవన్నీ యోగ్యములు. అయితే యోగ్యములేనివి అక్కడ ఉన్నాయి, కానీ అనుభవించే చైతన్యం నీళ్ళు లేకపోతే ఏమవుతావు? ఇప్పుడు మనకి దృశ్యము ఉండాలి అని కోరుకుంటున్నాం, కానీ చూసే కన్ను ఉండాలి కదా. అన్నం ఉండాలని చూస్తున్నావు, తినే నోరుండద్దు. కనుకనే అక్కడ అన్నం ఇచ్చింది అమ్మనే కాదు, తినడానికి నోరిచ్చింది కూడా అమ్మే. అక్కడ వస్తువు ఇచ్చింది అమ్మ కాదు, చూడ్డానికి కన్నిచ్చింది కూడా అమ్మే. అక్కడ శబ్దం అమ్మవారి కాదు, వినడానికి చెవి కూడా అమ్మవారే. ఇది తెలుసుకోండి ఇక్కడ. లేకపోతే అద్భుతమైన సంగీతం పాడుతూ ఉంటే చెవుడుంటే వినగలమా? కనుక సంగీత రూపంలో అమ్మవారు ఉన్నారు, వినే చెవి రూపంలో కూడా అమ్మవారు ఉన్నారు. ఇప్పుడు శక్తి అనే అర్థంలో ఇప్పుడు చూడండి ఒక్కొక్కటి ఏమొచ్చింది. కనుక మనం అనుభవించే వస్తువులో ఆ అవసర రూపంలో ఉన్నదే అమ్మవారే, అనుభవించే అనుభవ చైతన్యము అమ్మవారే, ఈ రెండింటినీ కలిపిన యోగము కూడా అమ్మవారే. ఇది యోగిని, యోగద, యోగ్య. ఇప్పుడు ఎంత అద్భుతంగా అర్థమైంది. ఇప్పుడు మూడు ఎవరైపోయారు? అమ్మవారు అయినప్పుడు త్రిపుటి ఏకత్వం కాలే, అది త్రిపురాకు వెళ్ళిపోవచ్చు ఇంక మనం. యోగిని, యోగద, యోగ్య అని. ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పుకునే అర్థం సరిపోయింది కదా. మామూలుగా యోగిని అంటే జ్ఞానస్వరూపిణి, యోగద అంటే ఆ జ్ఞానమునిచ్చినది, యోగ్య అంటే ఆ జ్ఞానమే తానైనది. ఆ జ్ఞానం లభించినప్పుడు ఆనందం ఎంత గొప్పగా ఉంటుందండి. ఆ ఆనందం యోగానంద, ఆ ఆనందమే ఆవిడ యోగానంద. ఆ బ్రహ్మముతో ఐక్యము. యోగం అంటే కలయిక, కలయిక. ఇదే మాటకి అనుభవించే జీవుడు, అనుభవించవలసిన వస్తువు, అనుభవము, ఈ మూడు కలయికే ప్రపంచం. అవునా లేదా చూడండి. ఇదంతా వేదాంతం కాదండి, కనిపిస్తున్న ఫ్యాక్ట్. ఇదే మన బతుకు. అనుభవించవలసిన వస్తువులు, అనుభవించే జీవుడు, అనుభవము, ఈ మూడేగా మొత్తం ప్రపంచం. ఇప్పుడు అమ్మంతా విశ్వమంతా ఆవిడే అన్నప్పుడు యోగిని, యోగద, యోగ్య. అలాంటి ఆ జ్ఞానముతో మన మనస్సు ఏకమైతే అదే యోగము. ఆ యోగం కానీ లభించితే అది ఆనందము. ఆ ఆనందం ఎవరి రూపం? జ్ఞానం ఆవిడ రూపమైనప్పుడు ఆనందం ఆవిడ రూపం కాదా? కనుక యోగానంద. ఇప్పుడు ఈ రెండు వస్తువులు చూసేమే, ఇటు జీవుడు, అటు ప్రపంచము. ఇది రెండేనండి గోల ప్రపంచం అంతా. ఎదురుగా ప్రపంచము, అనుభవించే నేను. ఈ రెండు తప్ప మరో సబ్జెక్ట్ ఉందా? ఈ రెండే ఉన్నాయి ప్రపంచంలో, మరొకట్లేదు. అవునా లేదా? ఎవడికి వాడికి. ఆ వ్యక్తే లేకపోతే వాడికి ప్రపంచం లేదు. మనం నిద్రపోతే మనకే ప్రపంచం లేదు. అందుకే కను తెరచినంతనే కలుగుని జగము, కనుమూసినంతనే కడుశూన్యము, కనురెప్ప మరుగునునే కలిమియును లేమియును, తన మనోభావనల తగిలితోచీని అంటున్నాడు హనుమాచార్యులు వారు. అయ్యా మనం నిద్రపోయాం, ప్రపంచం ఏమైపోతే మనకేముంది? నిన్నటి వరకు ఆ రాష్ట్రం వచ్చిందా, విడిపోయిందా, కలిసి ఉందా, గోల గోల పేపర్ చదివా, నిద్రపోయావు. నీకు ఏ రాష్ట్రమూ లేదు. ఇప్పుడు ఏమైపోయింది ఇదంతా? ఇక్కడ ఆలోచించండి ఇక్కడ. కనుక నువ్వు ప్రపంచం ఎప్పుడొచ్చింది? నువ్వు చూస్తున్నప్పుడే ప్రపంచం. ఇదొక్కడు చూడండి, నువ్వు చూస్తున్నప్పుడే ప్రపంచం వచ్చింది. కనుకనే నువ్వు ప్రపంచం, ఇదే సబ్జెక్ట్, మరొకటి లేదు కదా. నేను లేనప్పుడు ప్రపంచం ఎటుపోతే నాకేముందండి? కనుక నేను ప్రపంచము, ఈ నేను ప్రపంచము అనేటువంటి యోగమే ఈ విశ్వం అంతా ఉన్నది. ఈ రెండింటి మధ్య యోగమే బతుకు, లైఫ్, విశ్వము అంతా. కనుక ఈ రెండే ఉన్నాయట. ఎన్ని? రెండు. రెండిటిని యుగము అంటారు. ఈ రెండింటిని ధరిస్తున్నది ఎవరు? నిన్ను ధరిస్తున్నది ఎవరు? ఈ ప్రపంచాన్ని ఎవరు ధరిస్తున్నారు? ఈ యుగమును ధరిస్తున్నది ఎవరు? యుగంధర. ఆవిడ యుగంధర. యుగమును ధరించున్నది యుగంధర. ఇటు నేను అనబడే చైతన్యాన్ని, నువ్వు అనుభవించే ప్రపంచాన్ని, ఈ రెండిటిని పట్టి నడుపుతున్నది అమ్మవారు. అయిపోయింది. పిండాండ బ్రహ్మాండ సమైక్యం అయిపోయిందండి. పిండాండం అంటే నేననే చైతన్యం, బ్రహ్మాండం అంటే కనిపించే ప్రపంచం. ఈ రెండిట్లో ఉన్నది ఒక్కటే, అది యుగంధర. ఎంత గొప్పగా యోగిని, యోగద, యోగ్య, యోగానంద, యుగంధర ఎంత గొప్పగా వివరించి చూపిస్తున్నారో ఇక్కడ. ఇది వివేచనగా తెలుసుకోండి. అంటే మనం ఎంత తెలియక శబ్దాలు వాడేస్తున్నాం, కానీ యోగం అనే దానికి శాస్త్రీయమైన అర్థాలు తీసుకుని ఇదంతా వివరించడం జరుగుతున్నది. ఒక బ్రహ్మజ్ఞానం అని అర్థం చెప్పుకుంటూ ప్రపంచం లీలాక్లుప్త బ్రహ్మాండ మండల అన్నారు కదా. మరి బ్రహ్మాండ మండలాన్ని ఎలా క్లుప్తం చేసిందో తెలియద్దు, ఇలా క్లుప్తం చేసింది ఆవిడ. ఇక్కడ ఈ జీవుడికి ఈ వస్తువు ఎప్పుడు ఇవ్వాలి ఆవిడకి తెలుసు. రెండిటికి యోగం కలుపుతుంది. నీకు అనుభవించే టైం వచ్చినప్పుడు పదార్థం అక్కడ తీస్తుంది. నీకు అనుభవించే యోగం ఉన్నప్పుడు ఆ చైతన్యం నీలోంచి తీస్తుంది. ఒకవేళ నీకు అనుభవించే యోగం లేకపోతే పదార్థం దగ్గరున్న నీ ఇంద్రియ శక్తిని తీసేస్తుంది. తెలుసుకో.
ఆ యోగం కదుపుతూ తీస్తూ ఇలాగా లీలాక్లుప్త బ్రహ్మాండ మండలాన్ని అమర్చి నడుపుతూ ఉన్నది. ఈ రెండింటిని నడుపుతోంది, జీవుణ్ణి జగత్తుని నడుపుతున్నది. కనుక జీవ జగత్తుల్ని నడిపే ఈశ్వర చైతన్యమే యుగంధర. ఇప్పటి వరకు నాస్తికుడు కూడా మొదటి రెండు ఒప్పుకుంటాడండి. ఏమిటి? నేను, ప్రపంచం. ఈ రెండింటిని నడుపుతున్నది ఏదో వాడికి తెలీదు, అది యుగంధర. కనుక యోగిని, యోగద, యోగ్య దగ్గర రెండు చెప్పారు, రెండింటినీ నడిపేదాన్ని ఆఖరికి చెప్పారు.